ఓం గురుగణేశాభ్యాం నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ విష్ణురూపాయ నమః. నవగుంజరుడు ప్రకృతి పరమాత్మ ఏకత్వానికి దివ్య సాక్ష్యం. ఈరోజు నవగుంజరుడి కథ విందాము. పాండవుల వనవాసంలో ఉన్న కాలంలో కష్టాలు మరియు పరీక్షల మధ్య అర్జునుడు ఎప్పటిలాగే జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారం కోసం అన్వేషణలో ఉండేవాడు. ఒకరోజు మణిపుర అరణ్యంలోకి ప్రశాంత పర్వత ప్రాంతంలో ఆయన ఏకాంతంగా తపస్సులో లీనమయ్యాడు. చుట్టూ నిశ్శబ్దం, గాలి మెల్లగా వీచుతుంది, పక్షుల స్వరాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ శాంతతలో ఆయన మనస్సు లోతుగా మునిగిపోయింది. అకస్మాత్తుగా పరిసరాల స్పందన మారింది. గాలి గంభీరంగా మారింది. అర్జునుడి ధ్యానం భంగమయ్యింది. కళ్లను తెరిచి చూచినప్పుడు ఆయన ముందున్న దృశ్యం ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది. అతని ముందు ఒక విచిత్ర జీవి నిలిచింది. అది నవగుంజరుడు. ఇది సాధారణ జీవి కాదు, ప్రకృతిలోని 9 విభిన్న శక్తుల సమ్మేళనం. దాని తల కోడి పుంజువలే గర్వంగా ఉంది. మెడ నెమలివలే నీలికాంతిలో మెరిసింది. వెన్ను ఎద్దు కూబడంలా బలంగా ఉంది. నడుము సింహంలా శక్తివంతంగా ఉంది. తోక పాము వలె వంపులతో ఉంది. దానికి 3 కాళ్లున్నాయి. ఒకటి ఏనుగు వలె స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఒకటి పులి వలె ధైర్యాన్ని సూచిస్తుంది, మరొకటి గుర్రం వలె వేగాన్ని సూచిస్తుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ జీవికి ఒక మానవ చెయ్యి ఉంది. ఆ చెయ్యితో ఒక పుష్పించిన కమలం ఉంది. అది శాంతి మరియు పవిత్రతకు ప్రతీక. అర్జునుడి సహజ స్వభావం ప్రకారం అతని చేయి గాంధీవం వైపు వెళ్ళింది. ఇది రాక్షసుడేమో లేదా శత్రువు పంపిన మాయా రూపమేమో అని అనుమానించాడు. బాణాన్ని సిద్ధం చేశాడు. కాని ఆ జీవి కళ్ళల్లోకి చూసిన క్షణంలో అతని మనసులోకి భయం కరిగిపోయింది. అక్కడ కోపం లేదు, హింస లేదు, కేవలం అపారమైన శాంతి మాత్రమే ఉంది. అప్పుడు అర్జునుడికి ఒక గొప్ప సత్యం అర్థమయ్యింది. ప్రకృతికి విరుద్ధంగా కనిపించేది భయంకరంగా అనిపించవచ్చు, కానీ ప్రకృతి మొత్తం ఏకమై కనిపిస్తే అది సాక్షాత్తు దైవమే. వెంటనే అర్జునుడు తన గాంధీవాన్ని కింద పెట్టి వినయంగా నమస్కరించాడు. ఆ క్షణంలోనే ఆ నవకుంజర రూపము అంతర్ధానమయ్యి అక్కడ సున్నితమైన చిరునవ్వుతో శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఈ దివ్య దర్శనం అర్జునుడికి ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధన ఇచ్చింది. ఈ కథ మనకు చెబుతుంది, ఈ సృష్టిలోని ప్రతి రూపము, ప్రతి జీవి, ప్రతి శక్తి పరమాత్మ యొక్క అవతారమే. మనం చూసే వైవిధ్యం బట్టి అంతా ఒకే మూల శక్తి యొక్క విభిన్న వ్యక్తీకరణాలు మాత్రమే. మనకు అర్థం కాని దాన్ని భయపడటం సహజం. కానీ నిజమైన జ్ఞానం అంటే ఆ వైవిధ్యంలో ఏకత్వాన్ని చూడటం, ప్రతి విచిత్రంలో దైవత్వాన్ని గుర్తించటం. ఈ నవగుంజర రూపము మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఈ విశ్వం ఎంత విభిన్నంగా కనిపించినా అది ఒకే పరమశక్తి చేత నడుస్తుంది. అర్జునుడు చేసినట్లే మనం కూడా మన అహంకారాన్ని విడిచిపెట్టి హృదయాన్ని విస్తరించి చూస్తే ప్రతి జీవిలో, ప్రతి రూపంలో, ప్రతి క్షణంలో ఆ కమలదారి పరమాత్మను దర్శించగలము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీకృష్ణ పాదార్పణమస్తు. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. ఓం శాంతి శాంతి శాంతి.